హలో అండి. సర్జరీ అయిన డాగ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళానండి 20 డేస్ తర్వాత. ఈ డాగ్ కూడా సైలెంట్గా పడుకొని ఉందండి, అల్లరి చేయకుండా. ఫస్ట్ టైం అయితే చాలా అల్లరి చేసింది, ఉండడానికి భయపడింది ఆటోలో. ఇప్పుడు అలవాటు పడింది. హాస్పిటల్ గుర్తుపట్టి అదే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిందండి. ప్రెగ్నెంట్ అవడం వలన కాసేపు పక్కకి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకుంది. తర్వాత డాక్టర్ గారు ఈ డాగ్ని చూసి సూచర్స్ ఇప్పుడే ఇప్పడం కుదరదమ్మా, కుట్ల దగ్గర హోల్ పడింది, 10 డేస్కి ట్యాబ్లెట్స్ ఇస్తాను, వాడి అప్పుడు మళ్ళీ తీసుకురండి. అప్పటికి కూడా తగ్గకపోతే కనుక మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారండి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామండి మా ఊరు. ఇంతకీ మర్చిపోయానండి, ఈ డాగ్కి మా చెల్లి ఒక నేమ్ పెట్టిందండి, పింకీ అని. ఇక నుండి దీని పేరు రెస్క్యూ పింకీ. ఇంక ఈ డాగ్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళలేదండి. దానికి అలవాటైన ప్లేస్లోనే, అంతకుముందు ఉండే ప్లేస్లోనే వదిలిపెట్టేశానండి. అది ప్రెగ్నెంట్ అవ్వడం వలన మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే పిల్లల్ని పెడితే ప్రాబ్లం అవుతుంది. అసలే మాది రెంట్ హౌస్, మళ్ళీ గొడవ పెడతారని చెప్పి ఇంకా దానికి అలవాటైన ప్లేస్లోనే వదిలి, దానికి అన్ని సదుపాయంగా ఉండేలాగా ఫుడ్డు, వాటరు, మిల్క్ అన్నీ పెట్టి టైంకి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేస్తున్నానండి. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో పిల్లల్ని పెట్టేయచ్చండి. అందుకని భయం వేసి ఇంటికి తీసుకెళ్ళలేదు.